ఒక విద్యార్థిగా మొదలుపెట్టి ఎంబీబీఎస్ని పూర్తి చేసి ఒక నాయకుడిగా ప్రారంభమయ్యి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో దూసుకు వెళుతున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బల్మూరి వెంకట్ నరసింగరావుతో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక ఎమ్మెల్సీగా పెద్దల సభలో అతి చిన్న వయస్కుడిగా అడుగు పెడుతూ ఉన్నారు. మీ మీద చాలా పెద్ద బాధ్యతలు ఉన్నట్లున్నాయి, ఏమంటారు? 100%. అంటే మీరిచ్చిన బిడిదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇచ్చింది, పెద్దల సభలో చిన్నోడు అని. సరే, ఎందుకంటే ఈ చిన్న వయసు అని అంటే వాస్తవానికి గతంలో ఈ రకంగా పరిస్థితులు లేకుండే కాబట్టి చిన్నోడు అని అంటారు. కాకపోతే వయసు పరిమితి మండలికి 30 సంవత్సరాలు ఉంది. సో 30 సంవత్సరాల పైన ఉన్నప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దానితో పాటు ఒక కొత్త రక యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, అంటే గతంలో యువతకి ప్రోత్సహించాలంటే గెలవలేని సీటు, కష్టంగా ఉన్న సీటు, అసలు సీట్స్ అలొకేట్ చేస్తుండే. కానీ యువతకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తుందని ఒక మెసేజ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, దాంతోపాటు ఏదైతే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు విజన్ ఫర్ యూత్ పట్ల కాంగ్రెస్ పార్టీ విజన్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఆలోచిస్తుంది అనే దానికి ఉదాహరణ మేము ముందు కూర్చొని ఈరోజు ఎమ్మెల్యే కోటాలో, సరే గ్రాడ్యుయేట్సా ఇతర కోటాలు అంటే వేరే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అంటే ఇది రేపటి తరానికి ఒక ఆదర్శం లెక్క ఉండాలని ఒక బాధ్యతని నా పార్టీ నా పైన పెట్టడం జరిగింది. ఓకే, మరి ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? యంగ్ జనరేషన్ తీసుకురావటం, అసలు రాజకీయాలు అంటేనే ప్రజలు యూత్ భయపడుతున్నారు, అలాంటిది ఇప్పుడు మీ మీద ఇన్ని బాధ్యతలు ఎలా ముందుకు వెళ్తారు? ఇందులో 2 పరిస్థితులు ఉంటాయి. మొదటిది, ఏదైతే నా పైన పెట్టిన బాధ్యతని సక్రమంగా, మొన్నటి వరకు బల్మూరి వెంకట్ అంటే ఒక ఆవేశపరుడు, కొన్ని సందర్భాల్లో ఆలోచించకుండా కూడా పోరాటం చేస్తుండే, లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ఆశించలేమని తెలిసి కూడా దాన్ని కొట్లాడుతుండే. కానీ ఈ రోజు ఒక పెద్దల సభకి నన్ను పంపించడం జరిగింది. సో ఎంతో మంది మేధావులు, పెద్దలు ఏ రకంగా ఈ పిల్లగాడు, అంటే వాళ్ళ దృష్టిలో నేను పిల్లగానే, ఈ పిల్లగాడు, ఈ యువకుడు ఏ రకంగా మాట్లాడతాడు, ఏ రకంగా సబ్జెక్ట్ మాట్లాడతారు, అందులో చదువుకున్న వ్యక్తిని, విద్య అంటే నేను ఆల్రెడీ డాక్టర్ ప్రొఫెషన్కి వెళ్ళి వచ్చినాను. అండ్ ఒక పాలిటిక్స్కి రావాలంటే అన్నిటికంటే ఎక్కువ హ్యూమిలియేషన్ అనుభవించే ప్రొఫెషన్ డాక్టర్స్ది. బీయింగ్ ఏ మెడికో, నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నా కొలీగ్స్ తోటి ఎవరితోటన్నా నేను పాలిటిక్స్ అంటే మమ్మల్ని వెలేసినట్టు చూస్తారు. అంటే చదువు రాక ఏమి రాకపోతే రాజకీయాలు చేస్తారని ఒక పర్సెప్షన్ యువతలో ఉంటుంది. మీరు ఏ పిల్లగాని కూడా మీరు స్కూల్కి పోయి మీరు పెద్దగానికి ఏమైతే అంటే ఎవరు కూడా మీకు చెప్పరు, ఎమ్మెల్యే అయితే ఇదైతే లోకల్ బాడీస్ చేస్తాను ఎవరు చెప్పరు. డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, ఐఏఎస్ అంటారు, ఇవన్నీ ప్రొఫెషన్స్ చెప్తారు. కానీ ఇక్కడ రేపటి తరం మర్చిపోతుంది ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషన్స్ని తలరాతల్ని నిర్ణయించేది ఏంటంటే పాలిటిక్స్.